ఫ్రెండ్స్, కథ చెప్తాను వింటారా? అనగనగా ఒక ఊర్లో ఒక హోటల్ ఉండే. ఆ హోటల్ ప్రతిరోజు మధ్యాహ్నం జనంతో చాలా బిజీగా ఉండేది. ఒకరోజు ఒక కస్టమర్ లంచ్ చేసి బిల్ కట్టేటప్పుడు ఇంకొక కస్టమర్ తిని బిల్ కట్టకుండా పారిపోవడం గమనించాడు. మరుసటి రోజు మళ్ళీ తను తిని బిల్ కట్టేటప్పుడు అదే కస్టమర్ తిని బిల్ కట్టకుండా పారిపోవడం గమనించి వెంటనే హోటల్ ఓనర్ తోటి, సార్ ఇలా ఒక అతను ప్రతిరోజు తినేసి బిల్ కట్టకుండా పారిపోతున్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ హోటల్ ఓనర్ కూడా అవునా అని తల ఊపి ఊరుకున్నాడు. మళ్ళీ ఇంకొక రోజు తను తినేసి బిల్ కట్టేటప్పుడు ఆ ఇంకో కస్టమర్ తిని బిల్ కట్టకుండా పారిపోవడం గమనించి వెంటనే పట్టుకొని హోటల్ ఓనర్ దగ్గరికి తీసుకొచ్చి, సార్ దొంగ నేను పట్టేసుకున్నాను, ఇతనే రోజు మీ హోటల్లో తిని బిల్ కట్టకుండా పారిపోతున్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ హోటల్ ఓనర్, అవునా అండి, నాకు తెలుసు, ఫస్ట్ అయితే తను వదిలేసేయండి, మనం మాట్లాడదాము అనేసి అంటాడు. ఆ మాటలు విని అర్థం కాక ఆ కస్టమర్ ఓకే అని చెప్పి తనని వదిలేస్తాడు. ఆ దొంగ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతాడు, సార్ ఏంటి ఇలా ఇతను మీరు రోజు తిని వెళ్ళిపోతుంటే కూడా ఏం పట్టించుకోవట్లేదు, నేను పట్టిస్తే కూడా వదిలేయమంటున్నారు ఎందుకని చెప్పి అడుగుతాడు. వెంటనే ఆ హోటల్ ఓనర్, సార్ మీరు తనని బిల్ కట్టకుండా పారిపోవడం మాత్రమే చూస్తున్నారు, కానీ మధ్యాహ్నం పూట తను నా హోటల్ ముందర నిల్చొని, దేవుడా ఇవాళ కూడా నాకు తిండికి తిండి లేదు, నేను తినాలంటే ఈ హోటల్లో జనం ఎక్కువగా ఉండాలి, సో ఈ హోటల్కి ఎక్కువ జనం వచ్చేటట్టు చూడు, అప్పుడు వాళ్ళ మధ్యలో నేను తినేసి వెళ్ళిపోవచ్చు అని రోజు ప్రార్థిస్తున్నాడు అని చెప్పాడు. ఏమో తను అలా దేవుణ్ణి ప్రార్థించడం వల్లనే నా హోటల్కి ఇంత జనం వస్తున్నారేమో, తన వల్లనే నాకు ఇంత మంచి బిజినెస్ జరుగుతుందేమో తన ప్రార్థన వల్ల అని హోటల్ ఓనర్ చెప్పగా ఆ కస్టమర్ తన తప్పు తను తెలుసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎవరిని కూడా తొందరపడి జడ్జ్ చేయకూడదు. ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఒక్కరిని మనం ఒక సైడ్ చూసి వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. ఏ పరిస్థితిలోనైనా సరే పూర్తిగా కంప్లీట్గా మనం తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్ ఛానల్ Tales for Life.